హాయ్. కమెడియన్ బ్రహ్మానందం గారు ఎందుకని ఒక్క రూపాయి కూడా ఎవరికీ సాయం చేయడు? బ్రహ్మానందం గారు స్టార్ కమెడియన్, గిన్నిస్ రికార్డ్ కూడా ఉంది. చాలా నంది అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇలాంటి సుత్తి అయితే చెప్పను కానీ సింపుల్గా చెప్తాను. బ్రహ్మానందం నమ్మే సిద్ధాంతం ఏంటి? ఎందుకని ప్రాణం పోతున్నా సరే బంధువులకి కూడా ఒక్క రూపాయి కూడా బ్రహ్మానందం గారు రూపాయి కూడా ఇవ్వడు. ఏవైనా కావాలంటే సలహాలు చెప్తాడు తప్ప, ఎలా బ్రతకాలో చెప్తాడు తప్ప, ఎలా బ్రతికితే జీవితం బాగుంటుంది, ఎలా బ్రతికితే జీవితంలో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్న విషయాలు చెప్తాడు తప్ప, డబ్బు మాత్రం ఒక్క రూపాయి కూడా ఎవ్వరి చేతికి ఇచ్చినట్టు లేదు చరిత్రలో. ఎందుకు ఇలా? వీడియో చివరి వరకు చూడండి, అందరికీ నచ్చుతుంది. గిన్నిస్ రికార్డు సాధించిన బ్రహ్మానందం గారు చాగంటి వారి పాలెంలో పుట్టాడు. వాళ్ళ ఊరు పక్కనే నా ఊరు, నేను పుట్టింది కూడా అక్కడే, ముప్పాళ్ళ. లెక్చరరు, తర్వాత ఆర్టిస్ట్. అహానా పెళ్ళంట మొదటి సినిమా. మంచి కమెడియన్, స్టార్ కమెడియన్. అందరితో, చిరంజీవి బాలకృష్ణ అందరితో నటించాడు. అలాగే చిరంజీవి బాలకృష్ణ ఎన్ని కోట్లు సంపాదించారో అంతకు మించి సంపాదించాడు. చిరంజీవి గారు ఏ కారులో తిరుగుతాడో బ్రహ్మానందం కూడా అలాంటి కారులోనే తిరగగలడు. కానీ చిరంజీవి చాలామందికి సాయం చేశాడు, డబ్బు సాయం చేశాడు. బాలకృష్ణ కొంతమందికి స్థలాలు కూడా ఇచ్చాడు. కానీ బ్రహ్మానందం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. హీరోలందరూ సంవత్సరానికి 2, 3 సినిమాలు చేస్తే బ్రహ్మానందం గారు నెలకి 10 సినిమాలు చేస్తాడు. కోట్లలో డబ్బు. సరే, ఎందుకు సహాయం చేయడు అంటే, ఏ సిద్ధాంతాన్ని బ్రహ్మానందం గారు నమ్మి సాయం చేయట్లేదు అంటే కర్మ సిద్ధాంతం. ఒకడు అప్పుల పాలయ్యాడు అంటే అది వాడి కర్మ. వాడు జాగ్రత్త పడలేదు కాబట్టి వాడు అప్పుల్లో పడ్డాడు. ఆ పేదరికాన్ని, ఆ బాధని వాడు అనుభవించి తీరాలి అని బ్రహ్మానందం గారు నమ్ముతాడు. బంధువుల విషయాల్లో కూడా సొంత తమ్ముడికి కూడా ఇలాగే చేశాడు బ్రహ్మానందం. అందుకే సినిమా వాళ్ళందరూ పిసుక్కుంటారు తప్ప బంధువులు ఎవరు బ్రహ్మానందంని తలుచుకున్నట్టు చరిత్ర లేదు. ఇక కరువులు, కాటకాలు, వరదలు, వప్పు వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇదే సిద్ధాంతాన్ని పాటిస్తాడు. ఏమని అంటే, ప్రజాసేవ చేయాల్సింది సినిమా ఆర్టిస్టుగా, కళాకారుడిగా నేను కాదు, రాజకీయ నాయకులు చేయాలి. ఈ టీం అనేది ఒకటి ఉంటుంది, డిజాస్టర్స్ టీం ఉంటుంది, వాళ్ళు చేయాలి. నేను ఎందుకు చేయాలి? నా రూపాయి నేను కష్టపడ్డాను, నేనే అనుభవిస్తాను. వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి అంటే ప్రకృతి వల్ల పోయాయి. ప్రకృతి వల్ల డిజాస్టర్ వచ్చింది, దానికి సంబంధించిన ప్రజా నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయాలి. నేను ఎందుకు ఇవ్వాలి? ఈ సిద్ధాంతాన్ని బ్రహ్మానందం గారు నమ్ముతారు. అందుకే ఎవరికి విరాళంగా ఇవ్వడు, బంధువులకి సాయం చేయడు. అలాగే కొన్ని అడ్వర్టైజ్మెంట్స్లో కూడా బ్రహ్మానందం గారు యాక్ట్ చేయరు. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాంపూ, ఒక సోప్ అడ్వర్టైజ్మెంట్ చేస్తే బ్రహ్మానందంకి 2 కోట్లు ఇస్తారు. 30 సెకండ్స్కి 2 కోట్లు ఇస్తారు. కానీ బ్రహ్మానందం చేయడు. ఆయనకంటూ కొన్ని కట్టుబాట్లు, కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. వాటికి అనుగుణంగానే పనిచేయాలి అని ఫిక్స్ అయిపోయాడు. డ్రింక్ చేయడు, బీర్ కూడా తాగడు. ఆ స్మెల్ కూడా నేను చూడను అని చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాడు. కానీ డ్రింక్ చేసినట్టు పర్ఫెక్ట్గా యాక్టింగ్ చేయగలడు. రాత్రి 7 దాటితే హైదరాబాద్ సిటీ ఎలా ఉంటుందో ఆయనకి తెలియదు. ఎందుకు పార్కులకి, రెస్టారెంట్స్కి అలా వెళ్ళి భోజనానికి హాయిగా చికెను, మటన్, బిర్యానీలు, లెగ్ పీసులు తినొచ్చు కదా రెస్టారెంట్లో అంటే, నేను ఇంట్లోనే ఉంటాను, ఇంట్లో ఫుడ్డే తింటాను అని ఇలా మాట్లాడతాడు. ఇలాంటి బ్రహ్మానందం ఎందుకు ఒక్క రూపాయి కూడా జనానికి సాయం చేయట్లేదు, బంధువులకి ఎందుకు సాయం చేయట్లేదు అంటే కర్మ సిద్ధాంతం. ఎవరి కర్మ వాళ్ళది, నా అదృష్టం నాది, నా డబ్బు. సాయం చేయాలి అనుకున్న వాళ్ళు చేస్తారు, అది వాళ్ళ ఇష్టం. నేను చేయాలని రూల్ ఏం లేదు. ఇదే సిద్ధాంతం వల్ల బ్రహ్మానందం గారు ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ వంతుగా ఒక లైక్ బటన్ కూడా నొక్కండి. థ్యాంక్ యూ.